హలో అండి. వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో వంకాయ, దోసకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ వంకాయ, దోసకాయ పచ్చడి ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను పావు కిలో వంకాయలు, అలాగే మీడియం సైజులో ఉన్న ఒక దోసకాయ, కారానికి సరిపడా పచ్చిమిర్చి అంటే ఒక 10-15 తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక టొమాటో కూడా తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని బాగా క్లీన్ చేసిన తర్వాత కట్ చేసుకొని తీసుకోవాలి. వంకాయలు కట్ చేసిన తర్వాత ఈ విధంగా సాల్ట్ వాటర్‌లో వేయటం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. అలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని తీసుకోవాలి. దోసకాయ కూడా పీల్ ఆఫ్ చేసి ఈ విధంగా మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకొని తీసుకోండి. అలాగే విత్తనాలు తీసేయండి. నేను ఇక్కడ విత్తనాలు వేయట్లేదు. సైజ్ చూడండి, ఈ విధంగా మీడియం సైజులో ఉండేటట్టు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే టొమాటోని కూడా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు పాన్ లోకి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ముందుగా పచ్చిమిర్చిని వేసి జస్ట్ లైట్ గా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పచ్చిమిర్చి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందే కట్ చేసి పెట్టిన వంకాయ ముక్కలు, అలాగే టమాటో ముక్కలు కూడా వేసి ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇక్కడ నేను కల్లుప్పు వేస్తున్నాను. అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి కొంచెం సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేయడం వలన మనకి అడుగు పట్టకుండా అందులోని వాటర్ వల్ల ఈ ముక్కలు బాగా ఫ్రై అవుతాయన్నమాట. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా చింతపండు, అలాగే మనం ముందే కట్ చేసి పెట్టిన దోసకాయ ముక్కలు సగం వేయండి. మిగతా సగం తాలింపులో వేద్దాము. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసేసి ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇంకొక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కంప్లీట్‌గా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, టొమాటో పీసెస్ కూడా బాగా సాఫ్ట్‌గా అయిపోయాయి కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కంప్లీట్‌గా చల్లారనివ్వాలి. ఇవి కంప్లీట్‌గా చల్లారిన తర్వాత మిక్సర్ జార్‌లోకి 7 లేదా 8 వెల్లుల్లి రెబ్బలను లైట్‌గా పొట్టు తీసేసుకొని వేసుకోవాలి. అలాగే మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసేసి మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా లైట్‌గా కోర్స్‌గా బ్లెండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా కొద్దిగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేయటం కోసం ముందుగా పాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, దోసకాయ ముక్కలు, అలాగే బాగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని జస్ట్ ఒక నిమిషం పాటు కలిపిన తర్వాత మనం ముందే గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. పచ్చడి వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి వంకాయ, దోసకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నాం కదా! టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.